జై వాసవి. నవరాత్రుల 4వ రోజు శ్రీ వాసవి మాత లక్ష్మీదేవి అలంకారంలో దివ్యంగా దర్శనమిస్తున్నది. ఈరోజు జరిగిన లక్ష్మీ హోమసేవను అందించిన వారు శ్రీ వి రాజేంద్ర, శ్రీమతి శాంతి, శ్రీ విజయ్, శ్రీమతి జ్యోతి కక్వాని, శ్రీ ధ్వనిత్ రాజేష్ చండే మరియు శ్రీ ఆర్ మురళీధరన్, శ్రీమతి జ్యోతి గార్లు. ఈనాటి అలంకార సేవను అందించిన వారు శ్రీ మద్దుల శ్రీనివాస్, శ్రీమతి భానుమతి గార్లు. కన్నుల పండుగగా ఉన్న ఈనాటి ఈ అలంకారాన్ని ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిందే. సాక్షాత్తు ఆ ధనలక్ష్మియే మనకు సాక్షాత్కరిస్తున్నట్లుగా ఉన్న అమ్మవారి అలంకారానికి ధనము ఏర్పాటు చేసిన వారు ఊటుకూరి ప్రవీణ్ కుమార్, బాపనపల్లి వెంకట సుబ్బారావు గుప్తా, శ్రీమతి కొల్లిపల్లి దుర్గాలక్ష్మి, ఊటుకూరి విజయకుమార్ మరియు పొన్నూరు ప్రభాత్ గార్లు. జై వాసవి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते. आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते. स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तुते. श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्सिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मष्टकस्तोत्रं यः पठेद्भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा. एककाले पठेन् नित्यं महापापविनाशनं द्विकालं यः पठेन् नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठेन् नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन् नित्यं प्रसन्ना वरदा शुभा. सौभाग्यलक्ष्मी रावम्मा सौभाग्यलक्ष्मी रावम्मा अम्मा सौभाग्यलक्ष्मी रावम्मा. నుదిటి కుంకుమార విబింబంగా కన్నుల నిండుగా కాటుక మెరియగ కాంచనహారము గలమున మెరియగ పీతాంబరములు శోభలు నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా.
వరములు బంగారు గాజులు ముద్దులోలకు పదాల మువ్వలు గలగలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజలు అందగ సాయం సంధ్య శుభ గడియలు సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. జై వాసవి. ఆ మహాలక్ష్మిని గురించి బ్రహ్మర్షి బాచెంపల్లి సంతోష్ శాస్త్రి గారి ప్రవచనం రండి వినండి. ఈనాటి ప్రవచన సేవని అందించుచున్నవారు శ్రీ శ్రీ బాలాజీ మందిర్ ట్రస్ట్ ఐరోలి వారు మరియు శ్రీ బి భాస్కర్ శ్రీమతి వాణి గారు. నవరాత్రులందు ఆ సిరుల తల్లి వైభవాన్ని విని జన్మని సార్థకం చేసుకుందాం. జై వాసవి. ఓం వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఛానల్ మాటుంగా బొంబై ఆర్య వైశ్య మహాసంఘ భక్తులందరికీ శరన్నవరాత్రి ఈ 4వ రోజు వాసవీమాత మహాలక్ష్మీ స్వరూపిణిగా అలంకారం చేసుకొని కూష్మాండాదేవి క్రమంలో ఆరాధించబడుతూ ఉన్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున జగజ్జనని లోకమాత ఇందిర ప్రకృతి సర్వశక్తి సంపన్నురాలైనటువంటి మహాలక్ష్మి వైభవాన్ని మనం ఇప్పుడు ఆవిష్కరింప చేసుకుందాం. లోకంలో
ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి కటాక్షం ఏదైనా ఉంది అంటే అది లక్ష్మీ కటాక్షం మాత్రమే. ప్రతి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీకేం కావాలి? లక్ష్మీ అనుగ్రహం కావాలి, అమ్మ అనుగ్రహం కావాలి, అందరికీ లక్ష్మీదేవి కావాలి. ఎవరు ఈ లక్ష్మి? ఏమిటి ఈ స్వరూపము? ఈ తల్లి యొక్క వైభవం ఏమిటి? శంకర భగవత్పాదుల వారు లక్ష్మీ అనుగ్రహమును ఎలా పొందాలో మనకు ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఒక స్తోత్రము ద్వారా ఉపదేశం చేశారు. శ్రీ దేవి శరన్నవరాత్రముల యందు 4వ రోజు, మరి ఈరోజు లక్ష్మీ స్వరూపంతో, లక్ష్మి అంటే శబ్దానికి అర్థం ఏమిటి అంటే లక్ష్యతే సర్వో అనయ, అంటే ఎవరి చేత ఈ జగత్తంతా ప్రకాశించబడుతూ ఉంటుందో ఆవిడ లక్ష్మి. మరి ఈ రోజున అమ్మవారిని ఒకసారి చూడండి. మహాలక్ష్మి కదా, వాసవి పరమేశ్వరి కదా, జగజ్జనని ఈరోజు త్రిగుణాత్మ స్వరూపముగా మహాలక్ష్మి కటాక్షమును వెదజల్లుతూ, అమ్మవారు లక్ష్మి అంటే మనకు కరెన్సీ నోట్లన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వ్యవహారంలో డబ్బే మనకు ప్రధానం. కానీ లక్ష్మి అనేటువంటి శబ్దమునకు ఐశ్వర్యము అని అర్థము, చాలా అర్థాలు ఉన్నాయి. అంటే సందర్భమును బట్టి ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క అర్థం మనం తీసుకోవలసి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ చరితం ఏమిటి? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, క్షీర సముద్ర రాజతనయాం, పాల సముద్రము నుంచి ఈ లోకమును పరమ పావనం చెయ్యటానికి అవతరించినటువంటి తల్లి. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం, లోకానికి దీపం ఎవరు అంటే లక్ష్మీదేవి. మరి త్రైలోక్య కుటుంబిని ఈవిడ ఆరాధన ఎలా చెయ్యాలి? అసలు లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? మొదలైనటువంటి అంశములు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సంపద అనేటువంటిది ఒక యోగం అండి. డబ్బు కోసం మనం ప్రయత్నం చేస్తూ కష్టపడాలి, కానీ డబ్బే వ్యసనం కావద్దు. అమ్మవారి ఉపాసనలో ఒక చక్కటి రహస్యమును నేను మీకు మనవి చేస్తాను. లక్ష్మీ కటాక్షము అంటే ఏమిటి అంటే, ఎవరైతే ఇంట్లో కూర్చొని చక్కగా భోజనం చేసి హాయిగా పడుకోగానే నిద్రపట్టి కొడుకు కోడలు పిల్లలు బంధువులతో ఏ చింత చికాకు లేకుండా ఆనందంగా ఉన్నాడో వాడు నిజంగా లక్ష్మీ పరదేవత అనుగ్రహమును పొందినట్టే లెక్క. ఇక్కడ డబ్బుకు తావులేదు. అది ఒక గుడిసెలో కావచ్చు, ఒక పాలరాతి బంగ్లాలో కావచ్చు. లక్ష్మీ కటాక్షం అంటే మనస్సుకు సంబంధమైనటువంటి వ్యవహారము. వాడు సంపన్నుడు. అందుకే అమ్మవారి యొక్క నామముల యందు ఒక నామం వస్తుంది. ఏమిటి? దారిద్ర్య నాశిన్యై నమః. దారిద్ర్య నాశిన్యై నమః. ఈ నామము మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది లక్ష్మి అష్టోత్తర నామావళిలో ఒక నామమండి. దారిద్ర్య నాశిన్యై నమః. అసలు దరిద్రుడు అంటే ఎవరు అంటే, దరిద్రాతి దుర్గతిం ప్రాప్నోతి ఇది దరిద్రః అని ఈ శబ్దం యొక్క అర్థము. అంటే
అతి దుర్గతిని పొందినటువంటి వాడు దరిద్రుడు. అతి దుర్గతి అని ఇక్కడ అమరకోశంలో దరిద్ర శబ్దానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ దారిద్ర్యము అంటే కేవలం భౌతికమైనటువంటి సంపదలు లేకపోవటమే అనే అర్థంలో మనం చెప్పుకుంటే దండగా, మానసికమైనటువంటి జాడ్యము, శారీరకమైనటువంటి బలహీనత, ఆత్మ విషయ సంబంధమైనటువంటి పతనం, పారమార్థిక విషయమైనటువంటి అజ్ఞానం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దరిద్రానికి సూచనలండి. అందుకే ఇవన్నీ కూడా దుర్గతులు. దుర్గతులు అంటే ఇవన్నీ దుర్గతులే. ఇంకా నేను కొన్నే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ఏమిటి, మనకు భర్తృహరి చెప్తాడండి ఒక చోట, తన యొక్క నీతి శ్లోకములలో వైరాగ్య శతకంలో ఒక చోట అంటాడు, సతు భవతు దరిద్ర యస్య తృష్ణా విశాల. ఎవడు దరిద్రుడు? సతు భవతు దరిద్ర యస్య తృష్ణా విశాల. ఎవడికి విపరీతమైనటువంటి అంటే పట్టరానటువంటి ఆశ ఉంటుందో వాడికంటే దరిద్రుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. ఎవడికైతే సంతృప్తి ఉంటుందో అతడికంటే ధనవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. అందుకే ఇక్కడ అమ్మవారు ఎవరు? ఒకే తల్లి అండి. ఇప్పుడు మీరు నవరాత్రముల యందు మనం వాసవి గురించి చెప్పుకున్నాం, గాయత్రీ శక్తి గురించి ఆవిష్కరించుకున్నాం, అన్నపూర్ణ గురించి మాట్లాడుకున్నాం, ఇవాళ లక్ష్మీదేవత గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఒకే శక్తి, ఒకే స్వరూపము. అందువల్లనే మనకు దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా. ఈ నవరాత్రముల యందు ఆరాధన ఎందుకు అంటే ఈ 9 రోజులు మనం దేనికి సంకేతం? తల్లి గర్భంలో ఉన్నటువంటి 9 నెలలకు సంకేతం అండి. తల్లి గర్భంలో 9 మాసములో ఉండి 9 రంధ్రములతో 9 నెలల తర్వాత బయటపడినటువంటి మనము బతికి ఉన్నంత కాలము సంవత్సరంలో వచ్చేటువంటి ఈ నవరాత్రముల యందు నవవిధాత్మకమైనటువంటి భక్తి మార్గములతో ఆ తల్లిని, ఆ పరమేశ్వరిని, ఆ జగజ్జనని యొక్క ఆరాధన, అర్చన, స్మరణ, స్తోత్ర పారాయణాదులతో ఆ తల్లిని అర్చించి సేవించి ఆరాధన చేసి మన కర్మ జన్మ బంధములన్నింటినీ కూడా త్రుంచివేసుకోవటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం అండి. కాబట్టి ఇలా జన్మ కర్మ బంధనములతో ఈ జగత్తు యందు పుట్టినటువంటి మనకు ఈ 9 రోజుల ఆరాధనలో ఎవరిని ఆరాధన చేస్తున్నాం? ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే అన్నపూర్ణ. అందుకే అమ్మా, మా దుర్గతులు ఏవైతే ఉన్నాయో, మా దారిద్ర్యం ఏదైతే ఉందో అవన్నీ తొలగించటానికి నీకంటే ఇంకెవరున్నారమ్మా? నీవు కాక ఇంకెవరున్నారు తల్లి? నీవు తప్ప ఇంకెవరున్నారమ్మా? ఇది అనన్య భక్తి. ఇటువంటి భక్తి కావాలండి మనకు. ఇటువంటి భక్తి మనకు కుదిరాలి. లక్ష్మి కానిది ఈ జగత్తులో ఏమీ లేదండి. ప్రతిదీ లక్ష్మి. లక్ష్మీ పుత్రులు అంటే ఎవరు ఈ జగత్తులో? మీకు వాసవి అమ్మవారి యొక్క వైభవం చెప్పిన రోజున చెప్పాను. కల్పవృక్షము, కామధేనువు
వీరంతా కూడా లక్ష్మీదేవికి తోబుట్టువులు. కల్పవృక్షము కామధేనువే ఈ జగత్తులోకి 714 గోత్రీకుల ఆర్యవైశ్యులను ప్రవేశపెట్టిందంటే లక్ష్మీదేవతకు పుత్రులు ఎవరు అంటే ఆర్యవైశ్యులు అని చెప్పటంలో ఎట్టి సంకోచము అక్కరలేదండి. లక్ష్మీ స్థానం. నీకు భోజనం పెట్టేది, నీకు అన్నం పెట్టేది ఏదైనా సరే అది లక్ష్మి అండి. అదే లక్ష్మి. తక్కెడ లక్ష్మి, త్రాసు లక్ష్మి, కొలబద్ద లక్ష్మి, వంట వండేవాడికి గరిట లక్ష్మి, పాలు పితికేవాడికి పాత్ర లక్ష్మి. లక్ష్మి కానిదంటూ ఏమిటండి? అంటే నీ జీవనమునకు ఏదైతే ఆధారభూతముగా ఉంటున్నదో అదంతా కూడా లక్ష్మీ కటాక్షము వల్లనే లభిస్తోంది. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశము ఒకటి ఉందండి, ప్రధానంగా చెప్తున్నాను. లక్ష్మీ కటాక్షము కలగడము అంటే సంపన్నుడు కావటం స్థూలంగా చెప్పుకుంటే. కానీ సంపద రావాలి అంటే అది పూర్వజన్మ పుణ్యాన్ని ఆర్జన చేసి ఉండాలండి. పురాకృతమైనటువంటి పుణ్యము పరిపక్వంగా మనకు అనుభవంలోకి వస్తేనే ఐశ్వర్యం వస్తుందండి. ఐశ్వర్యం రావటానికి ఇంకొక పని కూడా చెయ్యాలి, దానం చెయ్యటమేనండి. అమ్మవారి యొక్క కటాక్షము పొందాలి, నేను లక్ష్మీపుత్రుని కావాలి అంటే ముందు చేత వదిలిపెట్టు. త్యాగే నైకేన, త్యాగము చేతనే నీకు లక్ష్మి అనుగ్రహించబడుతుంది. సంపదను దాచుకుంటే 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 లక్ష్మీదేవత రాదు. ఒక చిన్న కథ చెప్తాను మీకు, మహాలక్ష్మి అనుగ్రహం సంబంధించినటువంటి కథ మీకు చెప్తాను. ఇది జరిగినటువంటి కథ, మీరంతా కూడా సావధాన చిత్తులై వినండి. ఇది యథార్థంగా జరిగినటువంటి కథ. ఎప్పుడు? శంకర భగవత్పాదుల వారి యొక్క జీవితంలో. శంకర భగవత్పాదుల వారికి ఉపనయనం అయిపోయింది. ఉపనయనం అయిపోయిన తర్వాత శంకరాచార్యుల వారు భిక్షాటన కోసం బయలుదేరారు. భిక్షాటన కోసం బయలుదేరినటువంటి శంకరులు వెళ్ళడమే ఒక నిరుపేదరాలైనటువంటి గృహిణి ఇంటికి అడుగుపెట్టాడు. ఆ ఇంటి ముందర కూర్చొని భవతి భిక్షాం దేహి అడిగాడు. భిక్ష కావాలి. ఇంటిలో ఉన్నటువంటి గృహిణి తల్లి గృహమునంతా వెతికి, చూడండి ఎంత దారిద్ర్యంతో బాధపడుతున్నారో, గృహమునంతా వెతికి 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 తీసుకొని వస్తే ఎక్కడ ఏదీ కనిపించలే. ఓ చిన్న డబ్బాలో ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ, చిన్న ఒక ఉసిరికాయ కనిపించింది. వచ్చిన బాలబ్రహ్మచారిని ఖాళీ చేతులతో రిక్తహస్తములతో వెనక్కు పంపించడం కంటే భక్తిపూర్వకంగా పరమేశ్వరుడికి ఇస్తున్నాను అనేటువంటి పరిశుద్ధమైనటువంటి భావనతో ఈ ఉసిరిగాయను సమర్పించిన పుణ్యము వస్తుంది అని తెలిసినటువంటి ఆ ఉత్తమోత్తమురాలైనటువంటి ఆ గృహిణి, ఆ తల్లి చక్కటి విశ్వాసంతో శంకరుల యొక్క పాత్ర యందు ఎండిపోయిన ఉసిరిగాయను వేసి కన్నీళ్ళ బొట్టు రాల్చింది. శంకరా, ఇంతకంటే ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు నాయనా అన్నది. బాలశంకరుడి హృదయం అంతా కదిలిపోయిందండి. ఓహో, ఈ కుటుంబం వారు లక్ష్మీ అనుగ్రహం లేక దుఃఖపడుతున్నారు అని ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆచమానం చేసి కూర్చొని లక్ష్మీ అనుష్ఠానం ఆరంభం చేశారండి. ఉపాసన తన కోసం తాను చేయట్లే, ఆ తల్లి కోసం చేస్తున్నాడు. ఆ పేద గృహస్థురాలు ఇంటి కోసం చేస్తున్నాడు. చక్కగా కూర్చొని అద్భుతమైనటువంటి స్తవము చెప్పాడు.
అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతి అపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం అండి. అంగం హరేః, అమ్మ ఎలా ఉంటుంది లక్ష్మీదేవి అంటే ఇంతకంటే గొప్ప వర్ణన ఇంకేమీ తీసుకురాగలమండి. అందుకే మీకు ఇవాళ లక్ష్మీదేవతను మీరు వాసవి అమ్మవారిని చూస్తూ ఉన్నప్పుడు ఈ వాసవి అమ్మవారి దగ్గర ఏ స్తోత్ర పారాయణము చెయ్యాలి అని నన్ను అడిగితే ఈ రోజున తప్పకుండా అమ్మవారి సన్నిధి యందు కనకధారా స్తోత్ర పారాయణం అందరూ కూర్చుని చెయ్యండి. దీనిలో మొదటి శ్లోకం ఇక్కడ నేను చెప్పా. ఏమిటి అంటే అంగం హరేః పులకభూషణమాశ్రయంతి, మొగ్గలే భూషణముగా కలిగినటువంటి తమాల వృక్షమును ఆశ్రయించిన ఆడతుమ్మెదలాగా పులకలే ఆభరణంగా కలిగినటువంటి శ్రీహరి యొక్క శరీరమును ఎల్లప్పుడూ వదిలిపెట్టకుండగా పట్టుకొని అనపాయినిగా విరాజిల్లుతూ తనలో సకల ఐశ్వర్యమును ఇముడ్చుకున్నటువంటి మంగళదేవత అయినటువంటి ఆ పరమ ఐశ్వర్య సంపన్నురాలైన లక్ష్మీదేవి యొక్క అపాంగలీల నాకు చక్కటి మాంగళ్యమును ఇచ్చేట్టుగా ఆ తల్లి అనుగ్రహించుగాక అని మొదటి శ్లోకాన్ని ఆ అమ్మవారి కోసం ప్రార్థన చేశాడు. ఈవిడ ఎలా ఉంటుంది అంటే అమ్మ దృష్టి పడాలండి. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనం చూడటము ఎంత ముఖ్యమో భగవంతుడు కూడా మనను చూడటం అంతే ముఖ్యమండి. దేవత యొక్క దృష్టి మన మీద పడాలి అంటే ఆ పడేంత యోగ్యతను నీవు సంపాదించి ఉండాలి. అందుకే అమ్మవారి దృష్టి మీద ఎన్ని శ్లోకాలు రాశాడండి శంకర భగవత్పాదుల వారు. మచ్చుకోకటి చెబుతాను. ఇవాళ లక్ష్మీ అలంకారం కాబట్టి ఇవన్నీ లక్ష్మీ శ్లోకాలే. ఏమిటో తెలుసా? ముగ్ధాముహుర్ విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. మహాలక్ష్మి దృష్టి మనోజ్ఞమైనటువంటిది. అది ఎప్పుడు మురారి యందే ఉంటుంది కానీ ఇంకెవరి మీద ఉండదు. ఎల్లప్పుడూ మహావిష్ణువును చూచేటువంటి ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు, ఆ తల్లి యొక్క కటాక్ష స్వరూపమైనటువంటి దృష్టి నా మీద పడుగాక. పడితే ఏమవుతుంది అంటే ఇంకేమైనా ఉందా? యత్ కటాక్ష సముపాసనా విధి దేవకస్య సకలార్థ సంపద అంటాడు. ఇక్కడే అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. యత్ కటాక్ష సముపాసనా విధి. యత్ కటాక్ష అంటే ఎవరి యొక్క క్రీగంటి చూపు చేత ఇంద్రాది దేవతలందరికీ కూడా అద్భుతమైనటువంటి ఐశ్వర్యాదులు వచ్చాయో. మీకు ఒక కథ తెలుసు అనుకుంటాను. అంటే ఎప్పుడు కూడా అహంకారాన్ని పెంచుకుంటే లక్ష్మి మన ఇంట్లో ఉండదు. దూర్వాస మహర్షి ఒకరోజు వెళ్తూ లక్ష్మీదేవిని ఆరాధించినటువంటి పారిజాత కుసుమ మాలను ప్రసాదంగా ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు అహంకారపూరితుడై అది తీసి ఏనుగు శిరస్సు మీద పడవేస్తే అప్పుడు లక్ష్మీ పరదేవతకు కోపం వచ్చి ఆ ఇంద్రుడి యొక్క అపరాధానికి అమ్మ ఆగ్రహించినదై స్వర్గలక్ష్మి అనేటువంటిది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే స్వర్గలక్ష్మి వెళ్ళిపోయిందో ఇంద్రుడు రాజ్యభ్రష్టుడైపోయాడండి.
ఆ తల్లి ఉన్నంతసేపే పదవి. అందుకే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గృహలక్ష్మి అన్నీ లక్ష్ములేనండి. అందుకే ఇక్కడ ఈవిడ ఎవరు అంటే దారిద్ర్య, మన దరిద్రమును తొలగింప చెయ్యాలి. దరిద్రమును తొలగింప చేసేటువంటి ఈ తల్లి దారిద్ర్య ధ్వంసిని కదా. శంకర భగవత్పాదుల వారు అమ్మను స్తుతించాడు. వెంటనే పిలిస్తే పలుకుతుందండి తల్లి. ఆ విశ్వాసం ఉండాలి మనకు. ఆ విశ్వాసాదులు తక్కువ కాబట్టి ఎన్ని సంవత్సరాలు గుళ్ళకు వెళ్ళినా ఫలితం పెద్దగా ఉండట్లేదు, నాకేమీ పని కావట్లేదు అంటే ఎలా అవుతుంది? విశ్వసించు, మనిషిని విశ్వసిస్తావు. టీవీ మీద విశ్వాసం ఉంటుంది, టీవీల్లో ఎవరో చెప్పేటువంటి వాక్యాల మీద విశ్వాసం ఉంటుంది, కానీ వీటన్నింటికి ఆధారభూతమైనటువంటి ఆ తల్లి మీద ఎందుకు విశ్వాసం పెట్టుకోవు? ఆ పరమాత్మ యందు అచంచలమైనటువంటి విశ్వాసం అండి. శంకరులు పిలిచారు, ఆ తల్లి వచ్చింది అంతే. వచ్చి కూర్చున్నది. శంకరా, ఎందుకు పిలిచావు నాయనా అని అడిగింది. వైకుంఠము నుంచి వచ్చినటువంటి మహాలక్ష్మీదేవత. శంకర భగవత్పాదుల వారన్నారు, అమ్మా ఏమీ లేదు, ఈ రోజున నేను వీరింటికి భిక్షాటన కోసం వచ్చానమ్మా. పాపం ఈ ఇంట్లో ఏమీ లేనట్టుగా ఉంది, అందుకే వీరు ఎండిపోయిన ఉసిరిగాయని నాకు ఇచ్చారమ్మా. నాకు అక్కరలేదమ్మా, ఏది వీరికి కావలసినంత ఐశ్వర్యమును ఇవ్వమ్మా అని గోముగా అడిగాడు. చిరునవ్వులు చిందించినటువంటి ఆ తల్లి ఇందిరాదేవి, మహాలక్ష్మి, పరదేవత చిరునవ్వు చిందిస్తూ, శంకరా, నీకు ఎంత డబ్బైనా ఇవ్వగలను, కానీ ఈ ఇంటి వారికి రూపాయి కూడా ఇవ్వలేను నాయనా అన్నది. నీకు కోట్ల రూపాయలైనా ఇవ్వటానికి సిద్ధం, నీకు ఎంత కావాలి చెప్పు, ఐశ్వర్యం. అమ్మా నాకెందుకమ్మ డబ్బు అన్నాడు. డబ్బు ఎప్పుడు కూడా అంతే, అవసరం ఉన్నటువంటి వాడికి దగ్గర పెద్దగా వాడికి ఆలోచించాల్సిన పల్లె. అవసరం ఉన్నటువంటి వాడికి రావడం కష్టం, అవసరం లేని వాడికి అంతకంటే ఎక్కువ వస్తూ ఉంటుంది. సంపద యొక్క లక్షణం అది. శంకరులు అన్నారు, నాకు అక్కర్లేదమ్మా, వారికి ఇవ్వు అంటే, శంకర నువ్వు పిలిచావు, నీకోసం వచ్చా, నీకెంత డబ్బైనా ఇవ్వగలను, ఐశ్వర్యాన్ని ఇవ్వగలను, ఈ ఇంటి వారికి ఇవ్వలేను నాయన. అమ్మా అదేమిటమ్మా అన్నాడు. అంటే ఆవిడ చెప్పింది చూడండి, దారిద్ర్యానికి హేతువేమిటో ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. చాలామంది మాకు డబ్బొస్తు లేదు, దరిద్రంతో బాధపడుతున్నాం అని అంటూ ఉంటారే, దీనికి కారణం ఏమిటి అంటే పూర్వజన్మ కర్మ. స్పష్టంగా చెప్పింది ఆవిడ, పూర్వజన్మలో ఈ ఇంటివారు ఇంగిలి చేత కాకిని కూడా త్రోలనంత పిసినారులు. డబ్బే పరమలక్ష్యంగా పెట్టుకొని సంపదను వృద్ధి చేస్తూ బతికినటువంటి పరమ పిసినారులు వీరు. ఏం చేస్తావు? కూడబెట్టిన సొమ్ము ఏం తింటావు? ప్రపంచంలో ఎంత పెద్ద కోటీశ్వరుడైనా తినేది అన్నమే. అంత ఉంటే బంగారు పల్లెల్లో తింటాడేమో, పల్లెమును మాత్రం తినలేడు కదమ్మా. ఆహారం అంటే ఏమిటి? అందుకే మా ధర్మపురి నరసింహ శతకం చదవండి ఒకసారి, కనువిప్పు కలుగుతుంది సంపద మీద. ఆయన ఎప్పుడూ చెప్పినాడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన దాన ధర్మము లేక భూమి లోపల దాచి తుదకు దొంగలకగునో దొరలకగునో, తేనె జుంటీగలియవా తెరువరులకు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర. దీని అర్థం నేను మీకు చెప్పాలా? అర్థం కాలేదా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కానీ ఏం ఉప్పన్నం తింటాడు, మెరుగు బంగారంబు మృంగబోడు. ఎందుకండి? సంపద. అందుకే దానం ఇవ్వని సంపద వ్యర్థం. శరీరం బాగుండగానే నువ్వు బాగున్నప్పుడే పుణ్యాన్ని సంపాదించు. ఇవ్వగలిగే స్థితి ఉన్నప్పుడే దానం చెయ్యి. అందుకే దానం చెయ్యాలి అన్నప్పుడు వాయిదా వేయకూడదు. ఎప్పుడు బుద్ధి మారుతుందో తెలియదు. ఈ క్షణంలో నాకు దానం చెయ్యాలి అన్న సంకల్పం కలిగితే వెంటనే దానాన్ని చేసేయి. ఆలోచించకు. ఆలోచిస్తే నీ మనస్సు వద్దని చెబుతుంది. చేసినటువంటి దానాన్ని ప్రదర్శనలో పెట్టకు. తెలియాల్సింది ఎవరికి? అమ్మకు. ఈ ప్రపంచానికి అక్కరలే. అమ్మవారికి కిరీటాన్ని ఇచ్చాడు ఒక ఆయన, ఇచ్చి కిరీటం మీద పెద్ద పేరు రాశాడు. ఇంకెందుకది? కలియుగంలో అక్షర సత్యాలండి ఇవి. వెంకటేశ్వర స్వామి వారికి ఒక మహానుభావుడు పెద్ద కిరీటం చేసి ఇచ్చాడు. కానీ తర్వాత తెలిసింది అది మొత్తము కూడా అక్రమంగా సంపాదించిన డబ్బు అని. అక్రమంగా సంపాదించి ఇతరుల పొట్ట కొట్టి, ఇతరులను హింసించి, ఇతరులను పీడించి, ఇతరులను కష్టపెట్టి, అలా అందరి దగ్గర అన్యాయంగా అక్రమంగా ఆర్జన చేసి దోచుకున్నటువంటి కిరీటం, ఆ డబ్బుతో పెద్ద బంగారు కిరీటం చేసి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పెడితే పెట్టుకుంటాడా అండి? ఈరోజు వరకు పెట్టుకోలేదు. ఎందుకు అంటే పెట్టుకోడు. భగవంతుడికి ఇష్టం కాదు. ఒక ముస్లిం భక్తుడు ఇచ్చినటువంటి హారం ఉంది, ఇప్పటికీ వేసుకుంటాడు. గరుడ సేవ రోజు కూడా వేసుకుంటాడు. చేయించింది మా కులస్తుడా, ఇవేవి భగవంతుడు చూడడు. భక్తి మాత్రమే చూస్తాడు. నీ లోపల స్వచ్ఛతను మాత్రమే చూస్తాడు. లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే స్వచ్ఛత ఉన్న చోట, విశ్వాసం ఉన్న చోట, ధర్మం ఉన్న చోట లక్ష్మీదేవత యొక్క స్థానం ఉంటుంది. మోసము, దగ, కుట్ర, వ్యభిచారము మొదలైనటువంటివి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు కాక ఉండదు. అందుకే సంపద, డబ్బు ఉండటమే ఇక్కడ ముఖ్యము కాదండి. డబ్బును అనుభవించేటువంటి యోగం కూడా ఉండాలి. అందుకే దానం చెయ్యండి. శంకరులకు చెప్పింది, వీళ్ళు పూర్వజన్మలో ఇంత పిసినారులు కాబట్టి నేను ₹1 ఇవ్వను నాయనా అని. శంకరుల వారు ప్రాధేయపడ్డారు. అమ్మా, అది పోయిన జన్మ సంగతి కదా, ఈ జన్మలోనైనా దానం చేశారు కదా, ఏం దానం చేస్తారు నాయన, వాళ్ళ దగ్గర ఏమున్నదని. అమ్మ, ఏమున్నది అని కాదు, వస్తువులో నాకు వీరు ఉసిరికాయ ఇవ్వటంతో నా కడుపు నిండిందమ్మా అన్నాడు. ఎంత తృప్తిగా ఉన్నాడు చూడండి శంకరులు. అమ్మా, నా కడుపు నింపిందమ్మా, దీనికి తగిన ఫలం వీరికి ఇవ్వండమ్మా అంటే అప్పటికప్పుడు శంకరుని యొక్క పలుకులు విన్నటువంటి ఆ తల్లి శంకరుల కోసం ఆ ఇంటి వారిని ధనవంతులుగా మార్చేసింది. ఆ ఇల్లు మొత్తం కూడా ఉసిరికాయలతో నింపేసింది. మామూలు ఉసిరికాయలు కాదు, బంగారు ఉసిరికాయలతో నింపేసింది. ఇది కలియుగంలోనే జరిగినటువంటి సంఘటన. లక్ష్మీ కటాక్షమునకు ఇంతకంటే నిదర్శనం అక్కరలేదు. ఆ తల్లి ఎప్పుడు ఎలా ఎవరిని ఏ విధంగా అనుగ్రహిస్తుందో మనకు తెలియదు. నిన్నటి దాకా పరమ దరిద్రంగా బాధపడుతున్నటువంటి వాడికి అర్ధరాత్రి సమయాన ఒక మెయిల్ వచ్చింది.
ఏమిటి అంటే, నీవు దుబాయ్లో మొన్న కొన్నటువంటి లాటరీలో 123 కోట్లు గెలుచుకున్నావు అంటే అయిపోలే. నిన్నటి వరకు వాడు బికారి, నేటి నుంచి అతడు శ్రీమంతుడు, లక్ష్మీ కటాక్షం కలిగింది. కలగటానికి వాడి దుష్కర్మ పోవాలి. ఒక ఫలితాన్ని మనం అనుభవించటానికి కర్మ అడ్డుపడుతూ ఉంటుందండి. ఆ కర్మ అడ్డుపడినంత కాలము దాని ఫలితం మనకు రాదు. దుష్కర్మ ఉన్నంతకాలము బాధ అనుభవించాలి. శుభకర్మ ఉన్నన్ని రోజులు సుఖం అనుభవించాలి. ఇది లెక్క. కాబట్టి శుభకర్మ ఫల అనుభవం పొందాలి అంటే పుణ్యము చేయి. పుణ్యము ద్వారానే మనకు అట్టిది సంప్రాప్తం అవుతుంది. అందుకే అమ్మవారు ఎలా కటాక్షిస్తుంది అనేటువంటి దానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఈ రోజున ఈ వాసవి మాత, ఆ తల్లి మహాలక్ష్మి రూపంలో ఆవిడకు డబ్బు అనేటువంటిది, అంటే ఆవిడ లక్ష్మి అన్నదానికి మొత్తం కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకారం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఆ ద్రవ్యం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ద్రవ్యము మనకు ధర్మ ఆచరణకు ఉపయోగపడే ద్రవ్యము కావాలి. అటువంటి ద్రవ్యమును మాకు ఇవ్వండి అని మీరు ప్రాధేయపడండి అమ్మవారిని. అమ్మవారు ఎక్కడ ఉంటుంది? ప్రకృత్యై నమః మొదటి నామం. లక్ష్మీ అష్టోత్తర నామావళి ఒకసారి మీరు చదివితే అమ్మవారి తత్వమంతా మీకు అవగతం అవుతుంది. ఒక్కసారి చదివితే చాలు. అమ్మవారు ఎక్కడ ఉంటుంది? అమ్మవారు ఉండే స్థానం ఏమిటి? లక్ష్మీదేవత. బిల్వ నిలయాయై నమః, బిల్వ నిలయాయై నమః అంటే బిల్వ వృక్షం, మారేడు చెట్టులో నివసించేటువంటి తల్లికి నమస్కారము అని అర్థము. అంటే మహాలక్ష్మి నిలయం ఏమిటి అంటే బిల్వం. కాబట్టే బిల్వంలో అంత శక్తి ఉందండి. ఇంటి దగ్గర బిల్వ వృక్షం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. బిల్వం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. మహాభారతంలో ఒక చిన్న కథ. క్షీర సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవతను, అమ్మా నీవు ఎక్కడ వెళ్ళి ఉంటావమ్మా అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏమిటి అంటే, నాకు ఆవు పేడ అంటే చాలా ఇష్టం, ఆవు పేడలో వెళ్ళి నేను కూర్చుంటా అన్నది. ఎంత గమ్మత్తు చూడండి. అందుకే ప్రతిరోజు ఆవు పేడతో వాకిళ్ళల్లో కలాపు చల్లటం ఎందుకు అంటే, ఆ ఆవు పేడ కలాపు ఇంటి ముందు చల్లితే లక్ష్మి మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది అని. ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆచారాలే. కావున ఆ తల్లి యొక్క కటాక్షము మనకు రావాలి అంటే, అందుకే ఈ రోజున మీరు 4వ రోజు నవరాత్రముల యందు లక్ష్మీ అష్టోత్తరముతో పారాయణం చేసి 108 బిల్వదళములు, చక్కటి బిల్వదళములు తీసుకొని, ఒక శాస్త్రంలో ఒక మాట ఉంది, సేవకస్య పాపం బిలతి హినస్తీతివా బిల్వః. తనను సేవించిన వారి పాపాలను పోగొట్టేదే బిల్వము అని అమరకోశంలో ఉంది మాట. అలాగే బిల్వానికి ఇంకొక పేరు కూడా ఉంది, మాలూరం అని. మాలూరం అంటే మాం లక్ష్మీం లాతీతి వ మాలూరః. లక్ష్మీ స్వరూపమైనటువంటి సంపదలను ప్రసాదించేది కనుక మాలూరం అని ఒక పేరు. అలాగే బిల్వానికి శ్రీఫలః అనేటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి బిల్వ వృక్షం, బిల్వ దళముతో అమ్మవారిని ఆరాధన కనుక చేస్తే
లక్ష్మీ కటాక్షము తప్పకుండా కలుగుతుంది, కలిగి తీరుతుంది. ఈ రోజున 108 బిల్వ దళములతో అమ్మవారిని ఆరాధన చెయ్యండి. అలాగే అమ్మవారి యొక్క సన్నిధానంలో చక్కగా విశేషమైనటువంటి కనకధారా స్తోత్ర పారాయణము చెయ్యండి. అమ్మవారిని ఏమని ప్రార్థన చెయ్యాలి అంటే, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదధి సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవయే గేహే సురాసుర నమస్కృతి సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. అమ్మా సుస్థిరా భవ మే గేహే, నా గృహమునందు నీవు సుస్థిరముగా ఉండమ్మా. ఇది ప్రార్థన చేయండి ఈ రోజున అమ్మవారిని. సరసిజ నిలయే సరోజ హస్తే ధవల తరాంశుక గంధ మాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అని. కాబట్టి ఆ జగద్వ్యాపిని పద్మవాసిని పద్మాన్ని ధరించినటువంటి ఆ లక్ష్మీదేవి పవిత్రమైనటువంటి తెల్లటి ధవల వస్త్రములను ధరించి సుగంధపూరితమైనటువంటి తెల్లటి మల్లెపూలతో ఆరాధించబడేటువంటి భగవతి హరి అర్ధాంగి, కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి కల్పవృక్షమా, ముల్లోకాలను పోషించి కాపాడేటువంటి నీవు నన్ను అనుగ్రహించమ్మా అని ఈ రోజున ఆ తల్లిని మీరు కనుక ఆరాధన చేసినట్టయితే, ఎందుకంటే ఆవిడ అష్టలక్ష్మి స్వరూపాలు. రథమధ్యామశ్వపూర్వాం గజనాద ప్రబోధినీం సామ్రాజ్యదాయినీం దేవీం గజలక్ష్మీం నమామ్యహం. ధనమగ్నిర్ధనం వాయుః ధనం భూతాని పంచ చ ప్రభూతైశ్వర్యసంధాత్రీం ధనలక్ష్మీం నమామ్యహం. పృథ్వీగర్భసముద్భిన్న నానావ్రీహి స్వరూపిణీం పశుసంపత్స్వరూపాంచ ధాన్యలక్ష్మీం నమామ్యహం. నమాత్సర్యం న చక్రోధో న భీతిర్ న చ ఖేదధీః యదుభక్తానాం వినీతానాం ధైర్యలక్ష్మీం నమామ్యహం. పుత్రపౌత్రస్వరూపేణ పశుభృత్యాత్మనా స్వయం సంభవంతీం చ సంతాన లక్ష్మీం దేవీం నమామ్యహం. సంతానలక్ష్మి ఈవిడ. నానా విజ్ఞాన సంధాత్రీం బుద్ధిశుద్ధి ప్రదాయినీం అమృతత్వప్రదాత్రీం చ విద్యాలక్ష్మీం నమామ్యహం. నిత్యసౌభాగ్యసౌశీల్యం వరలక్ష్మీం దదాతి య ప్రసన్నాం స్త్రైన సులభాం ఆదిలక్ష్మీం నమామ్యహం. కాబట్టి ఇక్కడ గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, అలాగే సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, వరలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలా ఇన్ని లక్ష్మీ దేవతా స్వరూపములు. అందుకే ఈవిడే మోక్షలక్ష్మి, అలాగే దారిద్ర్య దుఃఖ భయములను తొలగింపజేసేటువంటి లక్ష్మి. ఇవన్నీ కూడా లక్ష్మి కానిదంటూ ఈ జగత్తులో ఏముంటుందంటే, నేను మొట్టమొదలే మీకు చెప్పాను, ప్రతిదీ లక్ష్మితోనే ఉంది, లక్ష్మీదేవత కటాక్షముతోనే ఉంది. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి ఆ తల్లి యొక్క కటాక్షమును పొందటం ఈ రోజున మంచి ఒక విశేషం. కాబట్టి వాసవి పరమేశ్వరి పరాభట్టారిక ఈ రోజున మీ కనుల ముందు మహాలక్ష్మి స్వరూపిణిగా, లక్ష్మీదేవతగా సాక్షాత్కరించి మీ కనుల ముందు అద్భుతంగా ఉంది.
మరి ఆ తల్లిని ఈ రోజున కనకధారా స్తోత్రముతో, అలాగే లక్ష్మీ అష్టోత్తర నామావళితో, అలాగే అష్టలక్ష్మి స్తోత్రములతో పారాయణాదులు చేసి ఆ తల్లికి చక్కటి కట్టె పొంగలి, చక్కెర పొంగలి, రవ్వ కేసరి మొదలైనటువంటి పదార్థములు నివేదన చేసి కుష్మాండ స్వరూపిణిగా జగత్తునంతటినీ పోషించేటువంటి, అందుకే మనకు అమ్మవారి యొక్క లక్ష్మి అంటేనే పోషకత్వ శక్తి. పోషకత్వ శక్తిని లక్ష్మి అంటామండి. కాబట్టే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి. గోప్త్రి కాపాడేది, గోవింద రూపిణి విష్ణు వక్షస్థలమునందు ఎప్పుడు కూడా ఉండేటువంటిది. అటువంటి మహాలక్ష్మిని మనం ఆరాధన చేస్తున్నాం. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాశ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాతౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు, ఆయన వక్షస్థలమునందు ఉండేటువంటి ఆ మహాలక్ష్మి ఈ రోజున ఏకస్వరూపాన్ని పొంది మీ వాసవి కన్యక పరమేశ్వరి పరదేవత మహాలక్ష్మి అలంకారంలో లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీ పుత్రులందరినీ అనుగ్రహించటానికి ఈ రోజున ప్రత్యక్షమైంది. కాబట్టి ఆర్య వైశ్య సోదరులందరికీ, బంధువులందరికీ ఈ రోజున ఆ లక్ష్మీ కటాక్షము కలగాలి అని, మీరు సంపాదించేటువంటి ప్రతి ద్రవ్యము, ప్రతి రూపాయి కూడా ధర్మానికి ఉపయోగపడేట్టుగా ఆ తల్లి అనుగ్రహించాలి అని, మీకు ధర్మాచరణ కోసం ఉత్కృష్టమైనటువంటి సంపదను ఆ మహాలక్ష్మి అద్భుతంగా ఇవ్వాలి అని నేను ఆ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇంకా లక్ష్మీ పరదేవతకు సంబంధించిన అనేక విశేషాంశాలు ఉన్నాయి. అవి మరల ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాము. ఈ రోజున వాసవి కన్యక పరమేశ్వరి మాటుంగ ఆర్యవైశ్య సంఘం, కన్యకా పరమేశ్వరి దేవాలయం, మరి కన్యకా పరమేశ్వరి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ ఆ మహాలక్ష్మి పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణములు కలగాలి, అందాలి, ఉండాలి అని, మీ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు ఆ తల్లి కలిగించాలి అని నేను మీ అందరి పక్షాన ఆ తల్లిని ప్రార్థన చేస్తూ, చక్కటి 4 విషయములు మీకు చెప్పేటువంటి అవకాశమును అనుగ్రహించినటువంటి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఆ మహాలక్ష్మి వాసవి మాతకు నేను సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, మరల రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై, లక్ష్మీమాత కీ జై.